జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా? ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా ఉంటారు. ఢిల్లీ కేసులు చూసుకుంటారు. ఢిల్లీ కేసులు చూసుకుంటారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అసెంబ్లీని ఫేస్ చేయలేక ఢిల్లీ వెళ్ళిపోతే ఇది స్కిప్ చేయొచ్చని వెళ్ళిపోయాడు. ఏంటి రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారు? జగన్ ఇంకేముంది, రేజ్ క్లోజ్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఈ ఢిల్లీలో పోరాటది ఏమున్నది? ఇటు చేసిన అక్రమాలన్నీ కప్పుచ్చుకోనాక ఢిల్లీ వెళ్ళడం వేస్ట్ అంటారు. వేస్ట్, శుద్ధ వేస్ట్. అటు ఇంట్లో కూర్చోక ఇంకెందుకంటే ఢిల్లీకి వెళ్ళినాడు. అసెంబ్లీ చూసారా? ఈ రోజు చూడలేదు. ఏమై హనుమత్ శాస్త్రి గురూజీ చాలా ప్రశాంతంగా ఉంది. చూడలేదు. నల్లకండ వాళ్ళు వేసుకుని వచ్చారు. ఉన్న 10 మందినా? సూపర్. రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారు? ఇంట్లో కూర్చోవడం. ఇంకా సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివాజీ. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. యుద్ధం చేశాను. కాలు చూపించి, చీర ఎత్తి కాలు చూపించి, నువ్వు నా కాలు గోట కూడా సరిపోయన్న మాటలు మాట్లాడినప్పుడు జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చో జుప్పు. Or the next. సంగీత ప్రియుడా, రాక్షసులకి రోల్ మోడల్. ఊరికే చూడటానికి కలాంతలు ముద్దు బిడ్డలా అన్నాడా? నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి, అది నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగనన్నే ఉంటాడు. ఇట్ట